की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Jai. ప్రతింది అవతార్ మెహర్ బాబాకి జై. గ్రేటర్ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా మన ప్రీతముడు ఆ ప్రభువుతో సహజీవనాన్ని సాగించుకునే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని మనకిచ్చారు. అందుకని ఆ ప్రభువుకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తున్నాము. మనందరం కూడా సమర్పిస్తున్నాం రోజు కూడా. ఇప్పుడు శేను నిన్న ఎక్కడైతే ఈ ప్రభు చరిత్రం 10వ భాగాన్ని ఆపాడు, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఈ కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళందరూ దయచేసి ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. రోజు చెప్పడం జరుగుతుంది కానీ ఎక్కడెక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి, ఆంధ్రదేశ ప్రజలంతా మీ పట్ల అతి తీవ్రమైన ప్రేమ కలిగి ఉన్నారు అని బాబాతో చెప్పినప్పుడు వెంటనే బాబా ఉర్దూ కవి జిగర్ రాసిన ఈ క్రింది పంక్తులను ఉదహరించారు. ప్రేమ అనే పదం ఉచ్చరించగానే నా ఎద బెంబేలవుతుంది. ఓ భగవంతుడా, ఎంతటి దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రేమ. దీన్ని వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. జిగర్ వ్రాసిన ఈ వాక్యంలో ఎంతో అర్థం ఉంది. జిగర్ భగవదనుభూతి పొందినవాడు కాదు, కానీ కవికి సహజంగా ఉండే ఊహతో ఒక్కొక్కసారి గొప్పవైన ఆధ్యాత్మిక సత్యాలను అతడు వెల్లడించగలడు. అతనిలో ఈ భావన అలవోకగా వచ్చినదే అనుకోకండి, కానీ హఫీజ్ గొప్ప కవి మాత్రమే కాదు, భగవదనుభవం పొందిన ఆత్మ కూడా. నా వరకు నేను ఆ ప్రేమను గురించి భయపడను. కారణం, నేనే ఆ దివ్య ప్రేమను. అంతేకాక ఆ దివ్య ప్రేమకు అధినేతను కూడా నేనే. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ప్రియతముడే తన ప్రేమికులను చూసి భయపడుతున్నాడు. ఇలా చెప్పి బాబా విషయాన్ని మారుస్తూ, నిజానికి నేను అవతార పురుషుడను, కానీ మీరెలా నన్ను అవతారునిగా తెలుసుకుంటారో చెప్పండి అని అడిగారు. గయాప్రసాద్ ఖరే రామాయణం నుండి 2 శ్లోకాలు చదివి వినిపిస్తూ, ఇవి చాలు మెహర్ బాబా అవతార పురుషుడని నమ్మడానికి అన్నాడు. కానీ ఈ కలియుగంలో, వినాశకరమైన ఈ వర్తమాన యుగంలో ఎంతో మంది పరిపూర్ణ సిద్ధ పురుషులు, అవతార పురుషులు ఈ భూపైన కనిపిస్తారని కూడా చెప్పడం జరిగింది కదా. మరి నేనే నిజమైన అవతార పురుషుడనని, మోసగాడిని కాదని మీకెలా తెలుసు అని అడిగారు బాబా. మరొక వ్యక్తి, ఇంతవరకు
తనను తాను అవతారునిగా మెహర్ బాబా చెప్పినంత అధికారపూర్వకంగా ఎవరూ ప్రకటించుకోలేదు. కావున బాబా తప్పక అవతారుడే అన్నాడు. సమాధానంగా బాబా ఇలా చెప్పారు, కానీ నేను అనుభవ జ్ఞానంతో అవతారుడినని చెప్తున్నట్లు నువ్వెలా చెప్పగలవు? నేనే గత అవతార పురుషుల గురించి చదివి వారిని అనుకరిస్తుండవచ్చు కదా. అందువలన అధికారపూర్వకంగా చెప్పడం అనేది ప్రమాణం కానేరదు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద తూర్పు పశ్చిమ దేశాలలో కలిపి యుగావతారులమని చెప్పుకునేవారు సుమారు 75 మంది ఉన్నారు. వారిని భగవంతుడే రక్షించుగాక. అందువల్ల నేను అవతారుడనని మీరెలా తెలుసుకోగలరన్న నా ప్రశ్నకు సమాధానం రాలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది. అప్పటికి ప్రశ్నగానే మిగిలింది, ఇప్పటికీ అది ప్రశ్నగానే మిగిలింది. ఎందుకంటే బాబా మాటల్లో మనం తెలుసుకోలేని, అవగాహన చేసుకోవడానికి వీలు లేని అతి రహస్యమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. నాడు నేడు కూడా బాబా యొక్క అవతారం, దాని రహస్యం తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే అధికారికంగా అనుభవంతో చెప్పేవాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ మన పార్ట్స్ లో లేరు. అందువల్ల మెహర్ బాబా యొక్క మాటల్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. మనలో ఆయన పట్ల ఉండవలసిన ప్రేమ లేదు. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం బహు కష్టం అన్నారు ఆయన. ఎందుచేత మనం ఆల్రెడీ జన్మించిన తరువాత ఈ భౌతిక ప్రేమలో ఓలలాడి అదే ప్రేమ అనే భావనతో మనం జీవిస్తూ ఉన్నాం. హఠాత్తుగా ఆయన ఆగమనంతో మనం నేను దివ్య ప్రియతముణ్ణి, మీ అందరినీ నా అంత వారిని చేయడానికి వచ్చాను, నా ప్రేమని మీకు ఇస్తాను, మీ ప్రేమని నాకు ఇవ్వండి అని అన్నప్పుడు కొత్తదైనటువంటి ఒక డైరెక్షను. ఆ డైరెక్షను విన్నవాళ్ళంతా కూడా అవగాహన చేసుకోగలరా అంటే సద్గురువులు అవగాహన చేసుకోగలరు. ఇంకా గాడ్ రియలైజ్డ్ సోల్స్ లో ఆ స్టేజ్ ఇంకా రీచ్ కాని వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ సామాన్య మానవులకి ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలో ఇప్పటికీ అవగాహనకు రాలేదు. ప్రేమలో ప్రేమే ఉంటుంది, ఇంకేది ఉండదు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఇంకేమైనా ఉన్నాయి అంటే అది ప్రేమ కాదు. ప్రేమగా పరిగణింపబడేటటువంటి ఒక విధమైన డ్రామా. అందుచేత ప్రియమిత్రులారా, బాబా మన పట్ల ఎంతో ప్రేమతో, ఎంతో ఏకాగ్రతతో ఒక విధంగా మనల్ని ఆయన స్థాయికి చేర్చాలని ఇప్పటికీ కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ప్రయత్నానికి ఎవ్వరూ కూడా నిలబడలేకపోతున్నారు. అందువల్ల మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏదైతే మన చేత బాబా ఒక ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు, ఆయన యొక్క చరిత్ర ప్రతిరోజు చదువుకోవడం. ఈ చదువుకోవడం దేనికి అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఆయన ఏదైతే ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్నకి సమాధానం ఈ చదువుకోవడంలో లభించి తీరుతుంది. నాన్న ముందుకెళ్ళు. బందిని బాపిరాజు అనే ప్రేమికుడు లేచి తనకు కలిగిన అనేక మహిమాన్వితమైన అనుభవాలు, మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్, బాబాయే అవతారుడని చెప్పడానికి
సరిపోతాయని అన్నాడు. ఇది అంటే మిరకిల్స్ కి అసలు బాబా ప్రాధాన్యత ఇవ్వలేదు, మహత్యానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి పాపం ఆయనకి అలాగ అవగాహన అయింది. అంత మాత్రం చేత అది యథార్థం అనుకొని ఎవరూ కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయకండి. దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం, ముందుకెళ్తే చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. నానా ముందుకెళ్ళు. ఇది విన్న బాబా సుదీర్ఘంగా ఇలా వివరించారు. మీ ప్రేమ విశ్వాసాల కారణంగానే బహుశా అటువంటి అనుభవాలు కలగవచ్చు. అయితే అటువంటి మహిమలేవి కూడా నన్ను అవతారుడని నిరూపించడానికి ఏ మాత్రం సరిపోవు. అది నా వరకు నాకు నేను అవతారుడను అనే అనుభవం ఉంది. కానీ నేను అవతారుడననే విషయం నిజంగా మీకు తెలుసునని మీరెంత చెప్పినా నేను విశ్వసించను. అదిగో నన్ను అవతారునిగా తెలుసుకోవాలంటే అనగా నేను ఏదైతే అయి ఉన్నానో దానిని తెలుసుకోవాలంటే మీరు కూడా అది అయి తీరాల్సిందే. అంతే. తాను ఏదైతే అయి ఉన్నారో అంటే ఇక్కడ లోతైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీకు చెప్పకపోతే మీరు సరిగ్గా అవగాహన చేసుకునే అవకాశం రాదు. ఆయన ఎవరు? ఆయన ఏదై ఉన్నారు? శాశ్వత సత్యంగా ఉన్నారు ఆయన, శాశ్వత ప్రేమగా ఉన్నాడు ఆయన, శాశ్వత నిర్దేశకుడిగా ఉన్నాడు ఆయన. అటువంటి ఆ ప్రభువు యొక్క ఆ శాశ్వత దివ్య లక్షణ సంపద మనం ఎలా తెలుసుకోగలుగుతాం? రైట్, మనకి స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకి కుదురుగా రాత రావాలని వరవడి పుస్తకం, కాపీ రైటింగ్ బుక్ అని ఒకటి ఇస్తుంటారు. ఆ కాపీ రైటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే చక్కగా కుదురుగా రాత రావడం. ఆ ఏజ్ లో వాళ్ళకి ఆ విషయం మీద శ్రద్ధ కలిగించడానికి టీచర్లు ప్రయత్నిస్తారు, ఇంట్లో తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు, ఒకరికి ఒకరు స్నేహితులు ప్రయత్నించుకుంటారు. కానీ ఆ కాపీ రైటింగ్ పుస్తకంలో రాత మీద లైన్లో రాసినట్టుగా కుదురుగా రాదు. ఎందువలన అంటే అది ప్రింటింగ్, అది ప్రింట్ చేసింది ఆ మీద వాక్యం, కింద వాక్యం దాన్ని చూసుకొని రాయాల. మనం కూడా ఇక్కడ కాపీ అండర్స్టాండింగ్ చేసుకోవాలా. కాపీ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? మనలో ఎవరైనా సరే పెద్దవాళ్ళు లేదా కొంచెం ప్రేమ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు బాబా గురించి చెప్పినప్పుడు ఆ చెప్పిన వాళ్ళెవరు అని వాళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేయకుండా చెప్పబడుతున్నది ఏమిటి అని మనం ఒక్కసారి గ్రహించగలిగితే, ఆ గ్రహిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పకపోతే నేను కెన్నాళ్ళు ఉంచాడో బాబా నాకు తెలియదు, కానీ చెప్పియాల. ఎవరా నాయన ప్రహ్లాద, గురువు ఆశ్రమానికి వెళ్ళావు, గురుకులానికి వెళ్ళావు, ఏమి నేర్చుకున్నాడు అని అడుగుతాడు తండ్రి హిరణ్యకశిపుడు. చదివితే సకల శాస్త్రములు సకల విద్యలు నేర్చితి అంటాడు ఆయన. గురువులు కూడా వెంటనే వంతపాడి ప్రహ్లాదుడు సామాన్యుడు కాడండి, ఏకసంతాగ్రాహి అంటారు. అందువల్ల బాబా ఈ చరిత్రలో మనం చదువుకుంటున్న ప్రతి అంశాన్ని కూడా చాలా గాఢంగా తీసుకొని మనం ఆయన యొక్క దయతో ఏదో కొంచెం వివరించుకోగలుగుతున్నాం. ఆ వివరణలు కూడా గాఢంగా తీసుకొని అలా జీవితాన్ని ఆ దిశ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి వాళ్ళు సామూహికంగా చేసిన పని కాదు ఇది.
ఎవరికి వాళ్ళే ప్రయత్నించాలి. ముందుకెళ్ళానా? ఒకరోజు ఉపాసిని మహారాజ్ కుటీరంలో మేమిద్దరమే ఉన్నప్పుడు ఆయన చేతులు జోడించి నాతో నువ్వు అవతార పురుషుడవు అని ప్రకటించారు. ఇప్పుడు అవతారుడనైన నేను, భగవంతుడు, మీరు అందరూ ఒకటే అన్నది వాస్తవమే అయినప్పటికీ మీరు సంపూర్ణ విశ్వాసంతో నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులుగా ఉండాలన్నదే నేను మీ నుండి కోరేది. అది సంపూర్ణ విధేయత అన్న మాట వాడారు మెహర్ ప్రభు. అంటే విధేయత అంటే మనకి ఏమనుకుంటామంటే చెప్పినట్టు వినడము అనుకుంటాం, చెప్పినట్టు చేయడము అనుకుంటాం, చెప్పినట్టు నడుచుకోవడము అనుకుంటాం. ఇది విధేయత అని మనలో ఒక అవగాహన ఉన్నది. కానీ ఆ అవగాహన కన్నా అసలు విధేయత అంటే ఏమిటి అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. జగన్ ఒకసారి వంటలు సరిగ్గా చేయకపోతే బాబాకి అందరూ ఫిర్యాదు చేస్తే వెంటనే గబగబా అతని గదిలోకి వెళ్ళిపోయి పీక కోసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన చచ్చిపోదామని. ఆయన వెళ్ళిన వెంటనే మరొక వ్యక్తిని బాబు వెనకాతలు పంపిస్తారు, చూడండి జగన్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని. అంటే వంట బాగులేదు అని ఫిర్యాదు నా మీద వచ్చింది. బాబా నాకు ముందే చెప్పారు వాళ్ళందరికీ చక్కగా ఆహారాన్ని వండి పెట్టమని. నేను అందులో విధేయత చూపించలేకపోయాను. అంతే నేను బ్రతుకుంటే ప్రయోజనం ఏంటి అని పీక కోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే సరిగ్గా ఇంకా పూర్తి కోసేసుకున్న ఆయన కొంచెం ఆ కత్తి తగిలేసరికి చిన్న బ్లీడింగ్ రావడంతో గముక్కని వెళ్ళి ఆయన బాబా సమక్షానికి తెస్తారు. సరే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ విధేయతలో అంత భయంకరమైనటువంటి తత్వం ఉంటుంది. అది భయంకరమైన ఎందుకంటే అనవలసి వస్తుంది. ప్రభువు మాటని నెరవేర్చలేని నా బ్రతుకెందుకు, నేను బ్రతికి ఎందుకు అనేటువంటి భావన వచ్చేస్తుంది. విధేయతలు అంతా తీవ్రతుంది. మరి మనం ఒక విధంగా ఈ రోజు జరిగే ఈ కార్యక్రమానికి హాజరవడంలో విధేయత చూపిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మనం చేసుకోవడం లేదు, గుర్తుంచుకోండి. ఆయన మన సమక్షంలో ఉండి చేయిస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న ఆ కార్యక్రమంలో విన్నవన్నీ కూడా మన స్మృతి పథంలో అనుక్షణం కూడా అవి మెదులుతూ ఉండాలి కదా విధేయులు అయితే. అలా కాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మర్చిపోవడమో లేకపోతే పుస్తకాన్ని పక్కన పెట్టేసి మామూలు పనులు చేసుకోవడమో చేస్తే అది విధేయత కానే కాదు. అది ప్రేమ అని అనబడదు. ప్రేమ, విధేయత, సమర్పణ ఈ మూడు కూడా చాలా ఉన్నతమైనవి. మనం ఏం చేద్దాం, పెద్ద కష్టపడిపోనక్కర్లేదు. 9:30 వరకు మన కాన్ఫరెన్స్ బాబా నడిపిస్తారు, ఎన్నో చెప్పిస్తారు. ఆ చెప్పిన ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. మళ్ళీ వెంటనే పుస్తకం అక్కడ పడేసి సామాన్యమైన మాటలు మాట్లాడుకోవడమో లేకపోతే మామూలు పనుల్లో మనం దూరిపోవడం చేస్తే వెంటనే వాటి యొక్క ఔన్నత్యం దెబ్బతింటుంది, నీ గ్రహణ శక్తి దెబ్బతింటుంది, నీకు ఆయన మీద ఉన్న ప్రేమ పలసనైపోద్ది. అవి జరగకుండా ప్రియమిత్రులారా జాగ్రత్త పడండి. నాన్న ముందుకెళ్ళు. నానా హఫీజ్ ఇలా అన్నాడు. ఓ హఫీజ్, జై బాబా, జై బాబా. హలో, జై బాబా. హఫీజ్, దేని గురించి కలత చెందకు. ప్రభు అయిన గురువర్యుల కొంగును గట్టిగా పట్టుకొని ఆయననే సేవించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పట్టును జారనీయకు.
ఈ విషయాన్ని ఎలా పిలిచావు నీవు జారిపోయే నన్ను గీత ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అందరూ. అది ఆ మాటలని బేసిస్ గా చేసుకొని రాయబడింది. అది సరే, అందరూ జ్ఞాపకం తెచ్చుకొని చాలు, ముందుకెళ్ళాను. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక రైలు ఇంజిన్కు 5-6 బోగీలు తగిలించి ఉన్నాయనుకుందాం. ఒక బోగీలో బంగారం, మరొక బోగీలో వెండి, ఇంకొక బోగీలో ఆవు పేడ ఉన్నాయనుకుందాం. కానీ ఇంజిన్తో బోగీలకు ఉన్న లింకు గట్టిగా ఉన్నంత కాలం అన్నీ క్షేమంగా ఒకే గమ్యం చేరుకుంటాయి. కానీ ఇంజిన్తో లింకు తెగిపోయిన మరుక్షణం బోగీలు ఎక్కడవక్కడే ఉండిపోతాయి. మీకు అర్థమైపోయింది, మరి నేను చెప్పక్కర్లేదు, ముందుకెళ్ళండి. కాబట్టి మీలో తలెత్తే మంచి చెడు ఆలోచనల గురించి చింతించకండి. అన్ని ఆలోచనలు భ్రాంతికి చెందినవేనన్న భావనను ఎప్పుడూ మనసులో కలిగి ఉండండి. దామన్ లేదా కొంగును వదలకుండా గట్టిగా పట్టుకోవడమే ఏకైక సత్యం. ఒక చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. అతను ఉపన్యాసాన్ని మెచ్చుకొని బాబా ఇలా చెప్పారు: నిస్సందేహంగా ఎప్పటికీ అవతారుడే. అవతారుని విషయంలో భగవంతుడు మానవ రూపాన్ని ధరిస్తాడు. అంతేగాక భగవంతుడు మానవ రూపంలో దిగి వస్తాడు. సద్గురువు విషయంలో మానవుడు భగవంతుడయ్యాడు. సద్గురువు యొక్క వైభవం అంతు చిక్కనిది. అవతారుడు భూమిపైకి దిగి వచ్చినప్పుడు భూమిపైన 5 పరిపూర్ణులైన సద్గురువులు ఉంటారు. ఈ 5 సద్గురువులు అవతారునికి ఆసరాగా ఉంటారు. నేను చెప్పబోయే ఈ 5 సద్గురువులు సాయిబాబా, ఉపాసిని మహారాజ్, బాబాజాన్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా నిరంతరం నాకు ఆసరాగా ఉన్నారు. వీరిలో సాయిబాబా సద్గురువుల్లోకెల్లా అరుదైన సద్గురువు, పరిపూర్ణత మూర్తీభవించిన వ్యక్తి. బాబాజాన్ గురించి చెప్పాలంటే ఈమె సద్గురువులందరికీ చక్రవర్తి, షెహన్షా. అలా యుగ యుగాలుగా 5 సద్గురువులు నాకు తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ప్రతి యుగంలోనూ నేను వచ్చినప్పుడు నన్ను అవతారునిగా లోకానికి ప్రకటించేంత వరకు వారే నా బాధ్యతనంతటినీ తీసుకుంటారు. నేనేదైతే అయి ఉన్నానో అలా నన్ను సాయిబాబా చేశాడు. నేనెవరిని అన్న అనుభూతిని నేను పొందేలా బాబాజాన్ చేసింది. నేనెవరినో తెలుసుకునేలా ఉపాసిని మహారాజ్ చేశాడు. మరి వాస్తవానికి నేనెవరినో అదే నేను. అందువల్ల మనమంతా ఈ 3 సద్గురువులకు ప్రణమిలుదామని చెబుతూ బాబా వరండాలో ఉన్న 3 సద్గురువుల ఫోటోలకు వంగి ప్రణామాలు అర్పించారు. ఆ రోజు ఉదయం బాబా విధేయత గురించి వివరిస్తూ మొదటగా ప్రేమ ఐక్యత అంటూ ప్రాకులాడకు, కేవలం ప్రీతముడి ఇచ్చనే కోరుకో అనే హఫీజ్ సూక్తిని ఉటంకించారు. ప్రగాఢ విశ్వాసంతో విధేయులై ఉన్న వారి పట్ల దేవతలు కూడా ఎంతో సంతుష్టులై ఉంటారు. నన్ను గురువుగాను అవతారునిగాను భావించి నా పట్ల విధేయత చూపించడం అన్నది నన్ను ప్రేమించడం కానేరదు. అది క్లియర్ గా అర్థమవుతుంది, అందరికి చెప్పక్కర్లేదు, ముందుకెళ్ళాను. అది వ్యక్తి తనలోని ఆకాంక్షలను ప్రేమించడమే అవుతుంది. కానీ ఎవరైతే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు విధేయులై ఉంటారో అట్టివారు నిజంగా నన్ను ప్రేమించిన వారు అవుతారు. ఎవరైతే నాకు హృదయపూర్వకంగా సంతోషంగా నాకు విధేయులుగా ఉంటూ తాము విధేయులుగా ఉంటున్నామన్న భావనను కూడా విడిచిపెట్టేస్తారో అలాంటి వారు స్వయంగా నా చేతుల మీదుగా హారతిని అందుకోగల యోగ్యులు, అర్హులు అవుతారు. చూసారా,
అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా బాబా చెప్తున్నారు. ఏదైతే ఆయన చెప్పాడో ఆ చెప్పింది ఆచరిస్తూ, ఆ ఆచరిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా మన మనసులో ఉండడానికి వీల్లేదు. కేవలం ఆయన పట్ల దైవ భావన, ప్రేమ భావన ఉండాలి. అప్పుడు మాత్రమే అవతార పురుషుడు చేత మన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా తేలిగ్గా అవుతుంది. అది ముందుకెళ్ళాను. ఆ తర్వాత 1948 సంవత్సరంలో హత్య గావించబడిన మహాత్మా గాంధీని శ్లాఘిస్తూ బాబా ఇలా చెప్పారు: 100% నిజాయితీగా నిత్య సత్యవ్రతుడై జీవించిన వాడు ఒకడే ఉన్నాడు, అతడే మహాత్మా గాంధీ. రాజపుటానా అనే ఓడలో అతడు నన్ను కలిసినప్పుడు ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నా వద్దకు రావాల్సిందిగా అతని నుండి మాట తీసుకున్నాను. అతడు తన మాట నిలబెట్టుకున్నాడు, నన్ను చేరిపోయాడు. అప్పుడు బాబా తన మండలి వారితో కలిసి బయటకు వచ్చి వరండాలో కూర్చున్నారు. అప్పుడు సమయం 9 గంటలు. ప్రజలు వచ్చి తను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆ తోటకున్న గేటు తలుపులను పూర్తిగా తెరిచి ఉంచాలని బాబా ఆదేశించారు. గాడేకర్ బాబాకు హారతి ఇచ్చాడు. బాబా కేశవ నిగముని పిలిచి అతడు రచించిన మెహర్ చాలీసాని చదవమన్నారు. భజన కార్యక్రమం కొనసాగింది. భాస్కర్ రాజు కొన్ని పాటలు పాడాడు. ఆ తర్వాత బాబా ఇలా ప్రస్తావించారు: ఇప్పుడు భగవంతుని పట్ల ప్రేమ, లవ్ ఫర్ గాడ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. భగవంతుడిని ప్రేమించాలి, అంతేకాని ఆయనను అధ్యయనం చేయకూడదు. భగవంతుడిని ప్రేమించాలి, అంతేగాని ఆయన గురించి చర్చించకూడదు. భగవంతుడు బుద్ధికి అతీతుడు, అంటే ఇంటలెక్చువల్కి అతీతుడు. కాబట్టి బుద్ధి ద్వారా భగవంతుని దర్శించలేరు, అవగాహన చేసుకోలేరు. హృదయం మాత్రమే ప్రీతమునికి ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగలదు. అందువలన నిరుపేదలైన, పామరులైన ప్రేమ ద్వారా హృదయంలో భగవంతుడిని దర్శించగలరు. ఈ ప్రేమకు సంపద, అధికారం, కీర్తి, పాండిత్యం, ఆచారాలు, ఆడంబరాలు ఇటువంటివి ఏవీ అక్కరలేదు. భగవంతుడిని మనం ప్రీతమునిగా ప్రేమించాలి. ఆ ప్రేమ తీవ్రత ఎలా ఉండాలంటే, గాలి లేకపోతే ఎలా జీవించలేమో అలాగే భగవంతుని పట్ల ప్రేమ లేకపోతే జీవించలేనంత తీవ్ర స్థాయిలో భగవత్ ప్రేమ ఉండాలి. చూసావా నాన్న? అంటే అర్థమవుతుంది అందరికీ. కానీ చెరుపు మరుపుగా ఉండడం అనేది కూడా అలవాటు అయిపోయింది. ఇంత తీవ్రంగా బాబా మనతో ఇప్పుడు ఈ సహజీవనంలో మనతో ముచ్చటిస్తున్నాడు. ఆయన శ్రీనుబాబు చదవలేదు, మనం వినలేదు. ఆ పుస్తకంలో ఆయన మాటలు, ఆయన యొక్క మౌనం నుండి వినబడుతున్నాయి మనకి. అందుచేత మనం భగవంతుడిని అధ్యయనం చేయలేము, బుద్ధి ద్వారా తెలుసుకోలేము, మనోప్రవృత్తితో తెలుసుకోలేము, మనకి ఏ చర్యలతో కూడా తెలుసుకోలేము. అంటే అంత స్పష్టంగా ఆయన మనకి చెబుతూ ఈ ప్రేమ గురించి మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ తల్లిని ప్రేమించాలి, లేదా తల్లి చేత ప్రేమించబడాలి. చూడండి, జాగ్రత్తగా వినండి. తల్లి జన్మ ఇచ్చిన బిడ్డ తల్లిని ప్రేమించాలి, లేదా తల్లి బిడ్డని ప్రేమించాలి. బిడ్డ తల్లిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించాలి. తల్లి సాధారణమైన మాతృ ప్రేమతో ప్రేమించాలి. ఈ రెండు మనకు అర్థమవుతున్నట్టే ఉన్నాయి. కానీ ఇవి అర్థం కానివి. అందుకే ఎందరో ప్రపంచంలో తల్లిదండ్రులు బిడ్డల చేత నిరసించబడి
ఆఖరి టైంలో జీవనం సాగక నానా యాతన పడిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం వృద్ధాశ్రమాలు, రకరకాల ఆశ్రమాలు కూడా పెడుతున్నారు. అంటే ఇది ఎందుకు మీకు ప్రస్తావన చేశారు బాబా అంటే, భగవంతుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమించాలి, మనకి తెలియదు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఆయనతో మనకు ఎప్పుడైతే బంధం ఏర్పాటు అయ్యేటట్టు ఆయన చేస్తాడో ఆ క్షణం నుంచి మిగతా ఏ విధమైన చర్యలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక లిస్టు చెప్పాడు ఆయన. కర్మకాండం చేయొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అని. ఆ లిస్టు పక్కన పెట్టండి, ఒక్కటే మీ దగ్గర ఉంచుకోండి. అదేమిటి, బాబా నన్ను ప్రేమించారో లేదో నాకు తెలియనక్కర్లేదు, కానీ ఆయన అవతార పురుషుడు కనుక ఈ యుగానికి ఆయనే అవతార పురుషుడు సద్గురు ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి నేను బాబాను నా ప్రాణంతో సమానంగా, నా స్వామిగా, నా గురువుగా, నా సర్వమిస్తాను. మనకి దేని గురించి ఆలోచించను, ఇంక ఏ చర్యలు చెయ్యను, నిరంతరం ఆయన ప్రేమలో ఉంటాను, ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను, ఆయన స్మరణ చేస్తూనే ఉంటాను అన్న ఒక్క ఆలోచన కానీ పెట్టుకోగలిగితే ఈ పాటికి మనలో ఏ ఒక్కరో ఆయన చెప్పిన స్థాయికి చేరిపోయి ఉండేవారు. అది ఎవ్వరూ చేయలేకపోయారు. ఏమో ఒకవేళ మన సహజీవనంలో ఎవరికైనా బాబా అవకాశం ఇస్తారేమో, చూద్దాం. నాన్న ముందుకెళ్ళు. అందువలన విద్యార్థికుల వలె ప్రేమ ద్వారా భగవంతుని పొందగలిగే సమాన హక్కు తమకు కూడా ఉందని నిరుపేదలు, నిరక్షరాస్యులు తెలుసుకోవాలి. అంతేకాదు, దైనందిన జీవితంలో కూడా భగవంతుడిని ప్రేమించగలరని మీరందరూ తెలుసుకోవాలి. ప్రాపంచిక విధులను నిస్సంగులై నిర్వర్తిస్తూ వాటిని గురించి చింతించకుండా ఫలితాలని భగవంతునికి అర్పించినట్లయితే మీరు భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. నానా 5 నిమిషాలు టైం అయిపోయింది, కానీ ప్రేమే మహిమాన్వితము పాట ఉందా? ఉంటుంది. అది వెతుకు, ఒక్కసారి పాడి వినిపించు. అందరూ వినండి, బాబా రాయించినటువంటి ఆ గీతాన్ని దయచేసి. అది ఆ సాహిత్యం అసలు ప్రతి పాట యొక్క, ప్రతి గీతం యొక్క, ప్రతి సంకీర్తన యొక్క సాహిత్యం అంతా ఆయన భిక్ష. అంతటి ఈ ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము అని చెప్పి ఒక అద్భుతమైన పల్లవితో బాబా రాయించిన పాట చాలా కాలం కింద. ఒకసారి మన శ్రీబాబు పాడతారు, వినండి. మనం బాబా జై. ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, మనసు హరించు ఔషధము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే, ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే, ప్రేమలోనే సర్వముందను మెహరు భాష్యము మధురమే, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే
పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది, అపరిమితమై ఆత్మహరమై అన్నిటా కలిసున్నది. ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది, అపరిమితమై ఆత్మహరమై అన్నిటా కలిసున్నది. ప్రేమ బాటే ప్రగతి బాటను, మెహరు భాష్యము సత్యమే, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలుచునే, దివ్య ప్రేమను దిశలు జల్లే తత్వమై విలసిల్లులే. ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలుచులే, దివ్య ప్రేమను దిశలు జల్లే తత్వమై విలసిల్లులే. మెహర్ బాబా తత్వమిది అని తెలుసుకొనితే ధన్యము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. మెహర్ మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము, మెహర్ శ్రీయను సాధనొకటే ప్రేమ పొందే మంత్రము. మెహర్ మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము, మెహర్ శ్రీయను సాధనొకటే ప్రేమ పొందే మంత్రము. జీవితాంతం మెహర్ స్మరణే జన్మ జన్మల భాగ్యము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. మనసు హరించు ఔషధము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. నాన్న, మన సహజీవనంలో ప్రారంభంలో ఈ పాట పాడిన తర్వాతే సహజీవనం స్టార్ట్ చేయి. ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఇది పాడిన తర్వాతే మిగతా సబ్జెక్టు. ఎందుకంటే మొత్తం చెప్పబడుతున్న సబ్జెక్ట్ అంతా ఇందులోనే ఉంది. అంటే ఆయన రాస్తాడు కదా. అవును, మనం అనుకుంటున్నాం ఇది రాసిన వాళ్ళు చేసిన వాళ్ళు మేము అనుకుంటున్నాం. కాదు, ఆయన రాస్తాడు. అసలు ఆ 4 చరణాల్లో ఇప్పుడు మనం అంతవరకు చెప్పుకున్నదంతా ఉంది. అవును, అంటే వివరించుకుంటేనే తెలుస్తుంది. అవును. కాబట్టి ముందు అందరికి ఇది పట్టిని, అంటే హృదయానికి పట్టియాలి ఈ పాట అందరికీ. రోజు సహజీవనానికి ముందు ఈ పాట పాడమని, నా మాట అందరికీ కూడా నచ్చుతుందనే ఒక భావంతో నీకు పాడమని నేను కోరుతున్నాను. అది పాడిన తర్వాతే సహజీవనం. సరే.
ఒకసారి అందరు మెంబర్ని అడిగి. జై బాబా. అలాగే జై బాబా అన్న. ఓకే ఉన్నాం అలాగే అన్న. జై